మీ విజయ్ కుమార్ గంట. ఈ పొద్దు మీతో ఒక విషయం చర్చించాలనుకుంటున్నాను. మనం మన జీవనయానంలో అనేక సంఘటనలు చూస్తాం. ఈ దేశం కోసము, ఈ సమాజం కోసము, లేకపోతే ఈ దేశ ప్రాధాన్యతని విశ్వ వేదిక మీద నిలిపిన వాళ్ళను గమనించి వాళ్ళకి అవార్డులు, రివార్డులు ఎన్నో ప్రభుత్వం కల్పిస్తుంది. కొంతమందికి నేరుగా కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లు ఉద్యోగాలు ఇస్తుంది, స్థలాలు ఇస్తుంది, కోట్ల ఆదాయం ఇస్తుంది. అయితే నిజ జీవితంలో మనకి సామాన్యులుగా కనపడే ఎందరో మహానుభావులు ఉన్నారు, అసామాన్యులు ఉన్నారు. ఈరోజు ఎందుకో కందుకూరు రమేష్ రాసిన రైల్వే డ్రైవర్ పూచిరాజు రామకృష్ణ వ్యాసం చదివిన తర్వాత ఎప్పటి నుంచో నా మనసులో దాగి ఉన్న అనేక విషయాలు మీ ముందు ప్రస్తావించాలనుకుంటున్నాను. ఆ సందర్భంలోనే ఇంత క్రితమే విజయవాడ సమీపంలో ఒక బస్సు అగ్ని ప్రమాదానికి లోనైన సందర్భంలో డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి అనేక మంది ప్రాణాలు కాపాడారు. ఎంతోమంది ఆర్టీసీ డ్రైవర్లు ఇటీవల కాలంలో గుండె నొప్పితో ఉన్న సందర్భంలో బస్సుని పక్కన ఆపి స్టీరింగ్ మీద ప్రాణాలు వదిలారు. ఎంతోమంది ప్రమాదానికి గురవుతున్నటువంటి సందర్భంలో పరుగులు ప్రాణాలను రక్షించి తాము మరణించారు. ఎన్ని ఘటనలు! వయసు సహకరించకపోయినా అగ్ని ప్రమాదంలో చిక్కిన వాళ్ళని ఆదుకున్న వృద్ధులు ఉన్నారు. అనేక సందర్భాల్లో అనేక త్యాగాలు. పోచిరాజు రామకృష్ణ కూడా తను సరైనటువంటి మానసిక అంటే జ్ఞాపక శక్తి కోల్పోతున్న తరుణంలో రైల్వే డ్రైవర్ ఉద్యోగానికి రాజీనామా విషయాన్ని రమేష్ బాబు గారు ఆ వ్యాసంలో వివరించారు. నేను చదివినప్పుడు నాకు స్ఫూర్తి కలిగి చాలా సంఘటనలు. మనం రోడ్డు మీద నడుస్తున్నప్పుడు చిన్నపిల్లలు అరిసి మనల్ని ఆపుతారు. ఆగి పక్కగా చూసుకుంటే పెద్ద వాహనం గుద్దేపోతుంది. కొంతమంది సాహసంతో మనం ఏదైనా ప్రమాదంలో ఉన్నప్పుడు వచ్చి పక్కకు లాగేస్తారు. వీళ్ళంతా మహానుభావులే. ఈ త్యాగాలు మరువలేనివి. ఎన్ని సందర్భాల్లో మనల్ని ఎంతమంది ప్రాణాపాయాల నుంచి బయటపడేయలేదు. కరుడుగట్టిన మనస్తత్వం ఉన్నారనుకున్న వాళ్ళు ఎంతమంది మనకి ప్రాణభిక్షలు పెట్టలేదు. గమనిస్తే మన చుట్టూ ఉన్నవారంతా మహానుభావులే. వారందరికీ పేరున